జూలై 1947లో అమెరికా మొత్తం యూఎఫ్ఓస్ గురించి ఒక పిచ్చి క్రేజ్ ఉండే. కంట్రీ అంతా ఫ్లయింగ్ సాసర్స్ని చూసినామని జనాలంతా రిపోర్ట్ చేసినారు. ఈ యూఎఫ్ఓస్ క్రేజ్ ఒక మంత్ ముందు 24th జూన్ స్టార్ట్ అయింది. అప్పుడు కెనెత్ అర్నాల్డ్ అనే ఒక ప్రైవేట్ పైలట్ సెటిల్ దగ్గర ఒక హిల్ మీద 9 మెట్లు లాంటి యూఎఫ్ఓస్ ని చూశాను అని క్లెయిమ్ చేశాడు. అవి గంటకి 2000 కిలోమీటర్స్ స్పీడ్ గా వారాల్లో అమెరికా మొత్తం నుండి జనాలు ఫ్లయింగ్ యూఎఫ్ఓస్ ని చూసాము అని రిపోర్ట్ చేస్తున్నారు. మీడియాలో ఇది చాలా హెవీగా డిస్కస్ అయింది. ఈ మ్యాప్ చూడండి, ఇది అమెరికాలో యూఎఫ్ఓ సైటింగ్స్ సైట్స్ ని చూపిస్తుంది. మీడియా దీన్ని ఆటోమేటిక్ సైట్ తో లింక్ చేయడం స్టార్ట్ చేసింది. ఎక్కడైతే యూఎఫ్ఓ సైటింగ్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ముందు ఏరియా మీద ఫోకస్ చేస్తారు. ఇవి న్యూక్లియర్ టెస్ట్ జరిగిన సైట్స్. అవి ఇలా జరుగుతుండగా న్యూ మెక్సికో నుండి మ్యాక్ బ్రెజిల్ అనే ఒక వ్యక్తికి వారాల ముందు తన ఫీల్డ్ లో ఒక తేదైన వేస్ట్ దొరికింది. అప్పుడే అతనికి గుర్తొచ్చింది ఒక థిన్ ఫాయిల్, రబ్బర్, ఇంకా ఒక థిన్ వుడ్ బీన్. ఇవి ఏంటో తనకి అర్థం కాలేదు. యూఎఫ్ఓ క్రేజ్ వాటికి ఏమైనా సంబంధం ఉందా అని అనుకున్నాడు. అందుకే జూలై 7th డిబ్రీస్ ని తీసుకొని రాస్వెల్ షెరిఫ్ దగ్గరికి వెళ్ళాడు. ఇది ఒక ఆర్మీ ఆఫీసర్ కొలోనియల్ విలియం బ్రాన్చార్డ్ అటెన్షన్ ని అట్రాక్ట్ చేసింది. ఆయన రోస్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ RAAF కి కమాండింగ్ ఆఫీసర్. నెక్స్ట్ డే RAAF ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఫ్లయింగ్ సార్సెస్ గురించి రూమర్స్ నిజమయ్యాయి. రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ కి ఏదైనా 509th బాంబ్ గ్రూప్ ఆఫ్ ద 8th ఎయిర్ ఫోర్స్ ఒక డిస్ట్ ని పొజిషన్ లోకి తీసుకోవడం అదృష్టం అని చెప్పింది. యుఎస్ ఆర్మీ యూఎఫ్ఓస్ కి ప్రూఫ్ దొరికింది అని క్లెయిమ్ చేసింది. కానీ నెక్స్ట్ డే యుఎస్ ఆర్మీ ఆఫీషియల్స్ వాళ్ళ మాట వెనకకి తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న డివైస్ ఒక వెదర్ బెల్ ఉంది అని చెప్పారు. ప్రూఫ్ గా మేజర్ మార్షల్ ఫొటోస్ ని రిలీజ్ చేశారు. అందులో అతను వెదర్ బెలూన్స్ పార్ట్స్ తో కనిపిస్తున్నాడు. ఇది జరిగినాక న్యూస్ చాలా పడిపోయింది. మీడియా అనుకుంది యూఎఫ్ఓస్ అసలు లేదని, అది జస్ట్ ఒక వెదర్ బెలూన్ అని. పబ్లిక్ కి కూడా ఇంట్రెస్ట్ కోల్పోయింది. కానీ చాలా ఇయర్స్ తర్వాత 1970s లో మళ్ళీ రూమర్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. న్యూ మెక్సికో డెసర్ట్ పైన ఒక ఏలియన్ క్రాఫ్ట్ ఎగురుతుండగా చూసామని. లైట్నింగ్ స్టిక్ అవ్వడం వల్ల ఆ యూఎఫ్ఓ క్రాష్ అయింది. అందులో ఉన్న ఏలియన్స్ చనిపోయారు అని రూమర్ స్ప్రెడ్ అయింది. 1980s లో మేజర్ మార్స్వెల్ ద రోజ్వెల్ మెడ్సెల్ అని బుక్ రాశాడు. అందులో తను చూసిన ది బర్డ్స్ ఆన్ ద అర్త్ చేసింది కాదు, ఇది ఈ ప్రపంచంది కాదు అని క్లెయిమ్ చేశాడు. అప్పటి నుండి రోజ్వెల్ ఇన్సిడెంట్ ఇంపార్టెన్స్ పెరుగుతూనే వచ్చింది. కొత్త థియరీస్ బయటకు వచ్చాయి. యూఎఫ్ఓ క్రాష్ లో ఒక జీవించిన ఏలియన్ బయటకు వచ్చిందని. కొంతమంది ఇప్పటికీ ఆ ఏలియన్ ఒక టాప్ సీక్రెట్ బేస్ లో బందీ అయి ఉంది అని నమ్ముతున్నారు. ఇంకా యుఎస్ ఆర్మీ ఏలియన్ టెక్నాలజీని రివర్స్ ఇంజనీర్ చేయడానికి, ఇంకా ఏలియన్ లైఫ్ మీద రీసెర్చ్ చేయడానికి ట్రై చేస్తుంది. అని ఇది ఒక టాప్ సీక్రెట్ లొకేషన్ లో జరుగుతుంది. ఏరియా 51. చలో ఈ వీడియోలో దాని మిస్టరీ ఏందో తెలుసుకుందాం. Since the late 1940s, Americans have been fascinated by a mysterious region in Nevada known as Area 51. What exactly goes on at Area 51? The Area 51. Area 51. Area 51. The Air Force has recently made public an archive of UFO reports and investigations. Are there any alien remains in Area? 1940s నుంచి అమెరికాలో ఉన్న నెవాడాలో ఒక మిస్టీరియస్ రీజన్ ఏరియా 51 గురించి చాలా ఫ్యాసినేషన్ ఉంది. అసలు ఈ ఏరియా 51 లో ఏం జరుగుతుంది? రీసెంట్ గా ఎయిర్ ఫోర్స్ యూఎఫ్ఓ రిపోర్ట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ఆర్చివ్ ని పబ్లిక్ చేసింది. మరి ఏరియా 51 లో ఏలియన్స్ రిమైన్స్ ఏమైనా ఉన్నాయా? ఏరియా 51 ద మిలిటరీ సీక్రెట్. ఫ్రెండ్స్, ఏరియా 51 అనేది నిజంగా ఒక యుఎస్ మిలిటరీ ఫెసిలిటీ. ఇది ఒక డెజర్ట్ మిడిల్ లో ఉంది. దగ్గరలోని సిటీస్ నుంచి కూడా చాలా మైల్స్ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళడం, ట్రావెల్ చేయడం, ఆ ఫ్యాకల్టీ లోపలికి వెళ్ళడం కామన్ జనాలకి అబ్సల్యూట్లీ నాట్ అలౌడ్. బయట మీకు ఇలాంటి సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. ఫోటోగ్రఫీ ఆఫ్ దిస్ ఏరియా ఈస్ ప్రొహిబిటెడ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ హియర్ ఇట్ వుడ్ బి మెట్ విత్ డెడ్లీ ఫోర్స్ అని ఉంటది. సైన్ బోర్డ్స్ మీద రిపీటెడ్లీ వార్నింగ్స్ ఉంటాయి. అసలు లోపల ఏముంది? కొన్ని ఇయర్స్ ముందు ఏరియా 51 తో కనెక్ట్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఉంది. 2019 జూన్ జాయ్ రోగన్ తన పోడ్కాస్ట్ కి బాబ్ లాజర్ ని ఇన్వైట్ చేశాడు. బాబ్ లాజర్ ఒక కల్ట్ ఫిగర్. తను ఏరియా 51 లో ఒక రీసెర్చర్ పనిచేశాడు. అక్కడ తను ఏలియన్స్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేశాడంట. మెయిన్ టాస్క్ ఏంటంటే ఆ ఏలియన్ క్రాఫ్ట్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి మోడర్న్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం. This project was to back engineer the alien craft. I went into the hangar door, and in the hangar door was the disc, the flying saucer that I worked. ఈ పాడ్కాస్ట్ విన్న తర్వాత మ్యాటీ రోబర్ట్స్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్ కి ఒక డౌట్ వచ్చింది. గవర్నమెంట్ ఏం దాస్తుందో నాకు తెలియాలి అని అనుకున్నాడు. క్రౌడ్ పెద్దగా వెళ్ళినా గవర్నమెంట్ వాళ్ళని ఆపలేదు.
అని చెప్పి తను ఒక ఫేస్బుక్ ఈవెంట్ క్రియేట్ చేశాడు. స్ట్రోమ్ ఏరియా 51 దే కాంట్ స్టాప్ ఆల్ ఆఫ్ అస్. మార్నింగ్ 3 AM కి ఏరియా 51 దగ్గర అందరు కలిసి ఆ టాప్ సీక్రెట్ ఫ్యాకల్టీని ఎలా ఇన్ఫిల్ట్రేటెడ్ చేయాలో ప్లాన్ ని సజెస్ట్ చేశాడు. ఇది ఒక ప్రాంక్. అందులో వియర్డ్ గా ఏం రాశాడంటే మిలిటరీ ఫైర్ చేస్తే నరుటో రన్ చేసి బుల్లెట్స్ ని డోజ్ చేయొచ్చని. నరుటో అంటే అందరికి తెలుసు, ఒక జపాన్స్ మంగా సిరీస్. కానీ జనాలు ఒక వియర్డ్, అందరూ ఇది చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆగస్ట్ 10 కల్లా 2 మిలియన్ కన్నా ఎక్కువ మంది ఈ ఈవెంట్ కి అటెండ్ కావడానికి కన్ఫర్మ్ చేశారు. మ్యాటీ రోబోట్స్ తన ప్రాంక్ ఇంత పాపులర్ అవ్వడం చూసి చాలా భయపడ్డాడు. The joke on Facebook now has reached millions of people, and it's turning into an alien enthusiast festival. And I just created a joke while I was playing video games, man, and it's taken off to this like absolutely wild monster. So the FBI agents that showed up, they showed up at 10 AM. So because I was kind of scared at this. అని FBI వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏరియా 51 కి వెళ్లే దారి. కానీ ఏరియా 51 కి వెళ్ళడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అది డెజర్ట్ మధ్యలో ఉంది. ఆ డెజర్ట్ మధ్యలో ఒక 250 కిలోమీటర్స్ లాంగ్ హైవే ఉంది. కానీ అందులో మీకు ఒక గ్యాస్ స్టేషన్ కూడా దొరకదు. సమ్మర్ మార్నింగ్ టెంపరేచర్ 40 degrees కన్నా ఎక్కువ ఉంటుంది. ఏరియా 51 డెజర్ట్ లో ఒకటే చిన్న విలేజ్ రచిల్. 2019లో ఆ విలేజ్ పాపులేషన్ ఎంతనో తెలుసా? కేవలం 54, నాట్ 54,000 లేదా 5400 కాదు, ఓన్లీ 54. ఏరియా 51 చాలా ఐసోలేటెడ్ గా ఉండడానికి రీజన్ ఇది అమెరికాలో లార్జెస్ట్ గవర్నమెంట్ కంట్రోల్డ్ ల్యాండ్, ద నెవాడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ లో ఉండటం. ఈ ఏరియా 2000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంది. ఈ ఫెసిలిటీ పక్కన నెవాడా టెస్ట్ సైట్ ఉంది. ఇక్కడ అమెరికా 1950s నుంచి 1990 వరకు న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేసింది. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేస్తే రిస్ట్రిక్టెడ్ సైట్ గా ఉండడం చాలా క్రూయల్ కదా. ఏరియా 51 UFOs అండ్ ద కోల్డ్ వార్. ఫ్రెండ్స్, ఏరియా 51 నిజానికి కోల్డ్ వార్ టైంలో క్రియేట్ చేశారు. అప్పుడు అమెరికాకి ఇంకా సోవియట్ యూనియన్కి రివర్లీ ఉండేది. ఇది ఒక టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీగా ఎయిర్ క్రాఫ్ట్ కోసం క్రియేట్ చేశారు. అందుకే 1950sలో అమెరికా హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అయిన స్పైయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏరియా 51లోనే టెస్ట్ చేశారు. ఇలాంటి క్రిటికల్ మిలిటరీ వెపన్స్ ని టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏరియా స్టార్ట్ నుంచి సెక్రెసీలో ఉంచారు. 1954లో అమెరికా ప్రెసిడెంట్ డివైడ్ ఐసెన్హోవర్ హై ఆల్టిట్యూడ్ రికాన్సిలేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఒక సీక్రెట్ లొకేషన్ స్టార్ట్ చేశాడు. If top secret reconnaissance aircraft really begins midway in the 20th century, in the darkest days of the Cold War. సోవియట్ యూనియన్ న్యూక్లియర్ వెపన్స్ కి ఎదురుగా యూస్ఫుల్ అయ్యే స్పై ప్లేన్స్ ని డెవలప్ చేయడానికి CIA నుంచి 2 officers కి లొకేషన్ ఫైండ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అనో జగబెన్స్ తన బుక్ ఏరియా 51 అండ్ అన్సెన్సురేటెడ్ హిస్టరీ ఆఫ్ అమెరికన్స్ టాప్ సీక్రెట్. It was a vast, dry lake bed known as Groom Lake. Today it's known by another name, Area 51. లో ఎలా చెప్పిందంటే లేక్ బెడ్ మధ్యలో ఒక సీక్రెట్ బేస్, ఇది ఆల్రెడీ న్యూక్లియర్ టెస్ట్ చేసిన క్లాసిఫైడ్ ఏరియా. ఏరియా 51లో U-2 స్పై ఎయిర్ప్లేన్ డెవలప్ చేశారు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ స్పై ఎయిర్ క్రాఫ్ట్. 1949లో సోవియట్ యూనియన్ వారి ఫస్ట్ అటామిక్ బాంబ్ ని టెస్ట్ చేసేటప్పుడు అమెరికాకి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే అప్పుడు వారి దగ్గర శాటిలైట్స్ లేవు. అందుకే 1953లో అమెరికన్ ప్రెసిడెంట్ ఐసెన్హోవర్ ఒక కవర్ CIA ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ అకోటోన్ ని లాంచ్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ లో ఒక ఏరోప్లేన్ ని బిల్డ్ చేయాలి. అది రిఫ్యూలింగ్ లేకుండా 4800 కిలోమీటర్స్ ఫ్లై అవ్వాలి, 3020 kgs కెమెరాస్ ని క్యారీ చేయాలి అండ్ 21,000 మైల్స్ ఆల్టిట్యూడ్ లో ఎగురుతుండాలి. అది రాడర్ కి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ మిసైల్స్ కి అన్డిటెక్టెడ్ గా వెళ్ళాలి. ఇది U-2 స్పై ప్లేన్ బర్త్. ఈ ప్లేన్ తో అమెరికా సోవియట్ యూనియన్ మీద సక్సెస్ఫుల్ స్పైయింగ్ చేసింది. కానీ 1916 May 1st U-2 ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ తో కొట్టేశారు. CIA pilot Francis Gary Powers was shot out of the sky in his U-2, his aircraft destroyed. Years of hard-won secrecy for the US intelligence community were wiped out. అమెరికా స్పై చేస్తుందని అడ్మిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. గవర్నమెంట్ మిలిటరీ పైన ప్రెజర్ తెచ్చింది, ఇంకా షూట్ చేయాలని, ఇంకా సెక్రెటివ్ గా ఉన్న ప్లేన్స్ ని డెవలప్ చేయాలని. ఇది లాక్హెడ్ SR-71 బ్లాక్ బర్త్. ఇది ఇప్పటికీ ఫాస్టెస్ట్
ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. దాని మ్యాక్స్ స్పీడ్ 3400 km/h అండ్ 24,000 మీల్స్ ఆల్టిట్యూడ్ లో ఎగురుతుంది. అంత స్పీడ్ లో షూట్ చేయడానికి ఛాన్సెస్ లేకుండా పోయింది. కోల్డ్ వార్ లో ఈ సిగరెట్ ప్లేన్ ని సీక్రెట్ గా ఉంచడం చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ నుంచి సీక్రెట్ గా ఉంచి CIA వాళ్ళు UFOs ని యూజ్ చేశారు. థియరీస్ కి విండ్ ఇచ్చింది. స్కైలో The language of the US Department of Defense, these are unidentified aerial phenomena. ఇది CIA కి ప్రోగ్రామ్ ని సీక్రెట్ గా ఉంచడానికి చాలా మంచివే. వాళ్ళు ఏలియన్ ఫ్లయింగ్ సార్సెస్ ని అని జనాలని నమ్మేటట్టు చేశారు. అప్పుడు ఈ టాపిక్ సీక్రెట్ మిలిటరీ బేస్, టాప్ సీక్రెట్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అని ఎవరికి తెలియదు. రోజ్వెల్ ఇన్సిడెంట్ లో ఫ్లయింగ్ సార్సెస్ థియరీ మీడియాలో నడపడానికి ఇదే రీజన్ అంటారు. కానీ గవర్నమెంట్ ఏలియన్స్ డిస్టెన్స్ ని వారి మీద ఎక్స్పెరిమెంట్స్ ని అడ్మిట్ చేస్తే ఫియర్ అండ్ పారానోయా స్ప్రెడ్ అవుతుందని CIA కి తెలుసు. అందుకే ఒక రోజు తర్వాత అది వెదర్ బెలూన్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. స్టార్టింగ్ లో చెప్పినట్టు 1970s లో UFOs రూమర్స్ మళ్ళీ ఎందుకు వచ్చాయి? ఎందుకంటే SR-71 బ్లాక్ బర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ని 1970s లో టెస్ట్ చేశారు. SR-71 roared skyward with maximum afterburner thrust. A legendary pilot was taking the first ever flight in a legendary airplane. ఏరియా 51 చాలా ఐసోలేట్ గా ఉండడం వల్ల సెక్యూరిటీకి ఉన్న మిలిటరీ 30,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఫ్రూమ్ ఏరియా 51 ఈవెంట్ ఏలియన్ థీమ్ మ్యూజిక్ పార్టీగా మారింది. రోబోట్స్ దాన్ని ఏలియన్స్ పిలిచాడు. కానీ ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసిన 30,000 లో నుండి కేవలం 6,000 మందే వచ్చారు. అక్కడ హోటల్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళతో పాటు టెంట్స్ తీసుకొని వచ్చారు. టెంట్స్ లోనే పార్టీ చేసుకున్నారు. గవర్నమెంట్ ఈ ఈవెంట్ గురించి చాలా కన్సర్నేట్ గా ఉండేది. ఎంత మంది వస్తారో తెలియదు. అందుకే ఆడ పోలీస్ వాళ్ళు కూడా జనాల కన్నా ఎక్కువ మంది ఉండే. పార్టీ చేసినారు కానీ ఏరియా 51 లోకి వెళ్ళడానికి అసలు ఎవరు ట్రై కూడా చేయలేరు. ప్రాపర్టీ ఏం డ్యామేజ్ అవ్వలేదు. కానీ షెర్ఫ్ పోలీస్ వాళ్ళని అంత మందిని పిలిచినందుకు $3,000 ఖర్చు అయిందని చెప్పాడు. రోజ్వెల్ ఇన్సిడెంట్ కి అసలు ఎక్స్ప్లెనేషన్ ఇది ఫ్రెండ్స్. అసలు రీజన్ ఏందో ఇప్పుడు చూసాం. 1994 లో US మిలిటరీ US ఎయిర్ ఫోర్స్ రివీల్ చేసినప్పుడు తెలిసింది. ముందు మిలిటరీ చెప్పింది కదా వెదర్ బెలూన్ గురించి. సో లాస్ట్ కి అది నిజం కాదని తెలిసింది. అది ఒక హైలీ క్లాసిఫైడ్ సర్వేలెన్స్ బెలూన్. ప్రాజెక్ట్ మొగుల్ ద రియల్ స్పై. ఇది ప్రాజెక్ట్ మొగుల్ కింద డెవలప్ చేసిన ఒక స్పై డివైస్. గోల్ సోవియట్ యూనియన్ న్యూక్లియర్ టెస్ట్స్ ని చేసినప్పుడు చాలా దూరం నుండి సౌండ్స్ వేవ్ డెడికేట్ చేయడానికి ఈ బెలూన్ ని తయారు చేశారు. కాంట్రవర్సీ. గవర్నమెంట్ ఫస్ట్ మిస్టేక్మెంట్స్ ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ మొగుల్ గురించి చెప్పడం వల్ల జనాలకి ట్రస్ట్ పోయింది. అందుకే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కాన్స్పిరసీ థియరీ సాగలేదు. UFOs అండ్ హై ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ద విజువల్ ట్రూత్. UFO సైటింగ్స్ కి ఇంకా మెయిన్ రీజన్ ఉంది. ఆల్టిట్యూడ్ డిఫరెన్స్. నార్మల్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 10,000 meters లోనే ఎగురుతాయి. కానీ U-2 అండ్ SR-71 బ్లాక్ బర్డ్ లాంటి మిలిటరీ స్పై ఎయిర్ క్రాఫ్ట్స్ 20,000 meters కన్నా ఎక్కువ హైట్ లో ఎగురుతాయి. ద ఇల్యూషన్. ఈ అన్కన్వెన్షనల్ లుకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ని సన్ ముందు టెస్ట్ చేస్తారు. అంత హైట్ లో సన్ రేస్ వాటి మీద పడితే అవి ఫాస్ట్ గా వెళ్లే షైనింగ్ ఆబ్జెక్ట్స్ లాగా కనిపిస్తాయి. ద లింక్ టు ఏరియా 51. ఈ టాప్ సీక్రెట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఏరియా 51 దగ్గర టెస్ట్ చేస్తున్నారు. అందుకే ఏరియా 51 కి ఏలియన్స్ తో లింక్ వచ్చింది. బాబ్ లాజర్ అండ్ కరెంట్ UAP స్టేటస్. కాన్స్పిరసీ థియరీస్ లో బాబ్ లాజర్ ఒక ఇంపార్టెంట్ పర్సన్. కానీ అతని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్యాబ్రికేటెడ్ అని తెలిసింది. ఏలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలిమెంట్ 115 తో పవర్ అవుతుంది అని క్లైమ్ చేసిండు. కానీ రష్యన్ సైంటిస్ట్ Element 115 is a super heavy element. But it's a unique element. When it's exposed to radiation, it produces its own gravitational field, its own anti-gravitational field, and it's what's used to lift and propel the craft and create distortions around it. भाई आपका नॉलेज तो कमाल का है भाई का. ఈ ఎలిమెంట్ మోస్కోవియం ని ప్రొడ్యూస్ చేసినాక అది ఫీల్డ్ ఆఫ్ గ్రావిటీని క్రియేట్ చేయలేదు. 2013 లో CIA అఫీషియల్ గా ఏరియా 51 కి అక్నాలెడ్జ్ చేసింది అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు US గవర్నమెంట్ UFOs బాలేదు, UAP అనే టర్మ్ ని యూజ్ చేసింది. The released CIA documents officially acknowledge the site for the first time. But if you're looking to gain insight into aliens or spaceships, you might be disappointed. టాస్క్ ఫోర్స్ నేషనల్ సెక్యూరిటీకి ట్రేట్ ఉండొచ్చు అని డిఫెన్స్ డిపార్ట్మెంట్ UAP టాస్క్ ఫోర్స్ ని కూడా క్రియేట్ చేసింది. Through the 1950s, UFO sightings become the convenient cover-up for U-2 flights. But on May 1st, 1960, America's top secret spying mission is blown.
when the USSR downs a high-flying U-2. లాస్ట్ 5 to 10 years లో యుఎస్ పైలట్స్ చాలా యూఏపీస్ ని అబ్జర్వ్ చేశారు, కానీ అవి ఏలియన్ ఒరిజిన్ అని కాదు. వేరే కంట్రీస్ వారి హైలీ క్లాసిఫైడ్ ప్రోగ్రామ్స్ లో పార్ట్ అవ్వచ్చు అనుకున్నారు. A lot of different data sets that came in that we looked at, tried to figure out what they were. There were some that turned out to be weather balloons, for example. In fact, there were several, but there were many that there is not enough data and sensor data. When we had a lot of sensor data on some of them, that we ఏరియా 51 ఇప్పటికీ ఒక మిలిటరీ ఫెసిలిటీ. అక్కడికి ట్రెస్పాస్ చేయడానికి లేదంటే అరెస్ట్ అవ్వడం కఠినం. మీరు ఇంకా ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ ఇంకా కామెంట్ చేయండి.